ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిభా బయోటెక్ సమర్పించు కృష్ణమ్మ పుష్కర సౌందర్యాన్ని మహత్తరంగా ఆవిష్కరిస్తున్న నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై శుభగృహ ప్రాజెక్ట్స్, సూర్య కుటీర్, వరంగల్. పావన జలనిధి కృష్ణమ్మ పుష్కర సందడిలో ఉంది. 12 ఏళ్లకోసారి తన బిడ్డలందరూ జరిపే పుష్కర పేరంట సంబరాల్ని వీక్షిస్తూ కృష్ణమ్మ మురిసిపోతోంది. కృష్ణా పుష్కరాల్ని కృష్ణా కుంభమేళగా వ్యవహరిస్తారు. కవుల కాణాచి, కళాకారుల కొలువు, సాహితీ ప్రతిష్టల నెలవు, ఎన్నో సామ్రాజ్యాలకు ఆలవాలం కృష్ణా నదీ తీరం. అలాంటి కృష్ణమ్మ పుష్కర యశస్సుతో తేజరిల్లుతున్న శుభ సందర్భంలో కృష్ణా పుష్కర ఫలితాలు ఎలాంటివో, కృష్ణమ్మకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజెప్పాలో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఒక్కో స్నానానికి ఒక్కో ఫలితాన్ని మన సంప్రదాయం నిర్దేశించింది. నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, కామ్య స్నానం, క్రియాంశ స్నానం, పుష్కర స్నానం, అభ్యాంగన స్నానం అనేవి ప్రధానమైన స్నాన విధానాలు. వీటిల్లో నదుల్లో ఆచరించే పుష్కర స్నానం సర్వోత్తమమైనది. కృష్ణానది పుష్కర స్నాన విశిష్టత ఫలితాల్ని ఇప్పుడు మనకు మాతాశ్రీ శివచైతన్య గారు తెలియజేస్తారు. విశేషించి మనకి ఈ పుష్కరాల సమయంలో స్నానం చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఈ స్నానం ద్వారా మనకి విద్యుదయస్కాంత శక్తి ప్రవహించే నీటిలో ఉంది కాబట్టి మన శరీరంలో కూడా ఉంది. ఎక్కువైతే తగ్గిస్తుంది, తక్కువైతే వృద్ధి చేస్తుంది. అంచేత ప్రవహించే నీటిలో ప్రతిరోజు స్నానం చేసిన వాడికి అనారోగ్యం ఉండదు అని మనకి శాస్త్ర ప్రమాణం. అంచేతే నదీ తీరాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ ఇది చేస్తూ ఉంటారు. ఇక విశేషించి పుష్కరాల్లో అంటే అది ఎలాగూ ఉంటుంది. అంచేత విద్యుదయస్కాంత శక్తి అది ఒకటి మనకి కంటికి కనపడకుండా ఉండేటటువంటిది. ఇక రెండవది, ఈ విశేష సమయంలో మనకి ఈ స్నానం ద్వారా ముక్కోటి దేవతల యొక్క సంపర్కము, అలానే పుష్కరుని యొక్క సంపర్కం, బృహస్పతి యొక్క సంపర్కం, ఇన్ని సంబంధంతో మనకి శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ కూడా శుద్ధి అవుతాయి, వృద్ధి అవుతాయి అనే ఈ జ్ఞానంతో మనమంతా స్నానం చేద్దాం. ఇక తర్వాత గట్టుకి వచ్చేటప్పుడు కూడా గట్టు మీద నీళ్లు పోసి ఏ నీటితో నేను వృద్ధి శుద్ధిని పొందాను, ఇదిగో ఏ భూమాత, అలాగే కృష్ణవేణి నదీమాత నీకు నమస్కారము అని అంటూ తిరిగి మరలా మనం పైకి వచ్చి ఒక దేవతా విగ్రహాలు ఉన్నప్పుడు నమస్కరించడము, వీలైతే అభిషేకించడము, అర్చించడము, అలానే ఒక సద్బ్రాహ్మణుడికి, అలానే ఒక దీనుడికి కూడా మనం దానం చేయడం. ఇక ప్రధానమైనటువంటిది ఇంకొకటి ఏం చెప్తారు అంటే శ్రాద్ధ కర్మ. అంటే ఇవాళ మనం ఉన్నాము అంటే మన పూర్వీకులు, మన వంశము ఎంతమంది, ఏనాటి నుంచి అనేది మనకి ఇవాళ ఈ కాలపు పిల్లలకి తాతగారి వరకే తెలుసు, కానీ ముత్తాత కూడా ఎవరూ తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఒక 3 తరాలను మనం తలుచుకొని శ్రాద్ధ కర్మ చేస్తారనమాట. అంటే పితృదేవతలు కూడా విశేషించి ఎవడు నాకు పిండం పెడతాడా, ఎవడు నాకు శ్రాద్ధం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఎవరైతే చేస్తారో వాడికి ఆశీర్వదించి వాడి ద్వారా ఇతడు ఉత్తమ గతిని పొందుతాడు అని. అంచేత శ్రాద్ధ కర్మ కూడా విశేషంగా చేస్తారు. పితృదేవతలందరూ కూడా నిరీక్షిస్తూ ఉంటారట వాళ్ళ వంశీయుల సమర్పించేటటువంటి ఆ శ్రాద్ధ కర్మ కోసమని. అంచేత ఇవి ప్రధానమైనటువంటివి. అంతేకాదు ఇది మనం చాదస్తంగా కాకుండా ఒక జ్ఞానంతో, ఒక శ్రద్ధతో, ఒక భక్తితో మనం చేస్తూ మన ప్రక్కవారికి కూడా మనం అవకాశాన్ని కల్పిస్తూ చేయడం ద్వారా వేరే వేరే రకమైనటువంటి ఇబ్బందులు కానీ ఆపదలు కానీ రాకుండా ఉంటాయి. మనకి ప్రధానమైనటువంటిది అవగాహనతో ఆచరణ చేసి మనందరం ఈ కృష్ణా పుష్కర విశేషాన్ని, ఈ పుణ్యాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ ఐశ్వర్యాన్ని మనమంతా అందుకొందుము గాక.
గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణ, తుంగభద్ర ఇలా ఎన్నో నదులు మన దేశ పవిత్రతను అనునిత్యం సంరక్షిస్తున్నాయి. సర్వోత్కృష్టమైన 12 నదులకు మన మహర్షులు అత్యంత మహిమను చేకూర్చారు. తీర్థరాజైన వరుణదేవుణ్ణి ప్రతి సంవత్సరం ఒక్కో నదిలో చేరి ఆ నదికి మరింత పవిత్రతను చేకూర్చమని కోరారు. వరుణదేవుడు తదాస్తు అన్నాడు. అలాంటి వరుణుడు, పుష్కరుడు ఆవాహన అయిన కృష్ణమ్మలో పుణ్యస్నానాన్ని ఆచరిస్తే అమేయ ఫలితాలు అందుకోవచ్చు. ఆ వివరాల్ని మాతాశ్రీ శివచైతన్య గారు ఇదిగో ఇలా వివరిస్తున్నారు. మనం భోజనం చేసే ముందు కూడా చేతిలోకి నీటిని తీసుకుని గాయత్రి మంత్రం చెప్పి ప్రోక్షణ చేసి మనకి ఇలా పళ్ళుం చుట్టూరు తిప్పి ఏ ఏ ద్రవ్యాలు పదార్థాలు ఉన్నవో వాటి మీద మనం ప్రోక్షణ చేసుకుంటాం. అది కూడా మనకి ఆపోహిష్టామయోభవస్థాను ఉర్జే తథాతన మహేరణాయ చక్షసే అని మనకి మంత్రం కూడా ఉంది. ఇది మంత్ర స్నానము అంటారు. అంటే నీళ్లు తీసుకుని ప్రోక్షణ చేయడంతో, ఈ మంత్ర స్నానంతో మన మనస్సు, మన శరీరము, మన సర్వేంద్రియాలు పవిత్రమవుతాయి, శక్తివంతమవుతాయి అని మనకు చెబుతుందన్నమాట. అంచేత ఇది యజ్ఞం అనేటటువంటి శబ్దము యొక్క శక్తి, తాహత్తు. అంచేత ఇది ప్రోక్షణ ద్వారా మనకి దేవాలయాలు కానీ అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు గతించినప్పుడు కానీ శుద్ధి చెయ్యాలి అంటే ఇలా గోమూత్రంతో చేస్తారు, అలానే గోమయంతో చేస్తారు, అలాగే మంత్రపూతం ప్రోక్షణతో కూడా చేస్తారు. అందుచేత ప్రోక్షణ ద్వారా కలిగేటటువంటి వృద్ధి శుద్ధి యజ్ఞం అంటారు. స్నాన ఆచమనాదుల ద్వారా చేసేటటువంటిది మేధ్యం అంటారు. ఇవి 2 శక్తులు కూడా మనం గ్రహిస్తే మనకి తెలియకుండా మనకి అనుభూతమవుతుంది. అదిగో ఇన్నింటినీ కలిగించేటటువంటిది. మరొక ప్రక్క తాపం పోతుంది, మరొక ప్రక్క పుణ్యం వస్తుంది, మరొక ప్రక్క ఆరోగ్యం వస్తుంది, మరొక ప్రక్క ఐశ్వర్యం వస్తుంది. ఇన్నింటిని కలిగించేటటువంటి సమయం ఈ పుష్కర సమయం, కృష్ణ పుష్కర సమయం. అంచేత ఇవాళ పుష్కరుడు తాను చేసినటువంటి తపశ్శక్తికి ఇవాళ మనందరం కూడా అనుగ్రహింపబడుతూ ఉన్నాము. తెలిసి ఇది చేసినప్పుడు దీని ద్వారా నాకింత ఐశ్వర్యం వచ్చింది, నాకింత శక్తి కలిగింది, ఇంత పవిత్రత కలిగిందని మనం గుర్తిస్తాము. ఇది మనకి తెలియలేదనుకోండి, వచ్చింది పోయింది, ఎందుకు వచ్చిందో తెలియదు, ఏం పోయిందో తెలియదు. అంచేత వ్యక్తికి కావాల్సింది ఏమిటి అంటే ఏ సంపద? జ్ఞాన సంపద. జ్ఞానం ద్వారానే శీలాన్ని అభివృద్ధి చేసుకోవచ్చును. జ్ఞానం ద్వారానే చిత్తశుద్ధి లేదా దేహశుద్ధి కూడా కలిగించుకోవచ్చును. అలాగే ఆర్థిక శుద్ధి. మన వాళ్ళు స్నానం చేస్తే దేహశుద్ధి కలుగుతుంది, నామం చేస్తే వాక్శుద్ధి కలుగుతుంది, ధ్యానం చేస్తే మానసిక శుద్ధి కలుగుతుంది, దానం చేస్తే ధనశుద్ధి కలుగుతుంది. గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీన జనాయ చివిత్తం అని మనకి శంకర భగవత్పాదుల వారు భజగోవింద స్తోత్రం తెలియచేస్తారు. వాక్కు, వైఖరి వాక్కు ఒక్క మనిషికే ఉంది. మిగిలినటువంటి వాటికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకే రకపు శబ్దం ఉంటుందే తప్ప వాటికి మనలాగా వైఖరి వాక్కు లేదు. అంచేత ఈ వైఖరి వాక్కుతో నీవు గీతా నామ సహస్రం, భగవద్గీత చదువు. నీకు జీవితంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి కోరుకుంటున్నావో ఆ అభివృద్ధి ఇవాళ భగవద్గీత ద్వారా కలుగుతుంది అని విదేశాలు కూడా ఒప్పుకున్నటువంటి గీత మన గీత. అంతేకాదు నామ సహస్రం, నీకు వాక్శుద్ధి కలగాలి, నీకు శరీరంలో ఉన్న ప్రతి నరము కూడా ఏది చురుకుదనాన్ని కలిగించుకోవాలి అంటే విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రం, ఏదో ఒక సహస్రం, ఒక సహస్రనామాన్ని 1000 నామాలని నీవు కాన్స్టెంట్గా అంటే అనుసంధానం చేస్తూ ఎక్కడ విరామం లేకుండా మనస్సును కూడా ఏకాగ్రపరిచి చదివితే నీ బ్రెయిన్ సెల్స్ రీఛార్జ్ అవుతాయి. అలాగే 72,000 నాడులు కూడా చైతన్యవంతమవుతాయి అని మనకి ఎప్పుడో వేదం చెప్పింది. అది మనకి మధ్యలో మర్చిపోయాము. మరలా ఇవాళ అది ఒక సైంటిస్ట్ నాసా వారు కానివ్వండి, మరెవరైనా కానివ్వండి, అవును 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 ఇవాళ ఓంకారమే ఎందుకు చెప్పమన్నారు అంటే సూర్యమండలంలో కూడా ఓంకారమే ఉంది. ప్రథమ శబ్దము ఓంకారము, తస్య వాచక ప్రణవ, భగవంతుని యొక్క నామము ఓంకారము, ఆ ఓంకారము నుండే వివిధ శబ్దాలు వచ్చినవి అని మనకి ఇవాళ చెబుతూ ఉన్నారు. అంచేత ఇక్కడ ఎప్పుడైతే నామ సహస్రాన్ని
కూడా ఎవరైతే మనం వైఖరి వాక్కుతో కీర్తిస్తామో అలా ఆ రకమైనటువంటి పుణ్యము ప్రయోజనం కూడా ఉంది. కృష్ణమ్మకు పుష్కరోత్సవాన్ని నిర్వహించడం అంటే ఆమెకు కృతజ్ఞతలు సమర్పించుకోవటమే. కృష్ణమ్మ మనకు ఆహారాన్ని, దాహాన్ని తీరుస్తూ, విద్యుల్లతలా విద్యుచ్ఛక్తి వెలుగుజిలుగుల్ని పంచుతూ మన జీవన సంవిధానములో మమేకమైంది. అందుకే కృష్ణమ్మ నదీమ తల్లి అయింది. ఆ తల్లికి బిడ్డలు చేసే మాతృవందనమే ఈ కృష్ణా పుష్కరాలు. పుష్కరాల సందర్భంగా కృష్ణమ్మను ప్రత్యక్ష దేవతగా ఎలా ఆరాధించాలో ఇప్పుడు శ్రీ అనంతలక్ష్మి గారు మనకు తెలియజేస్తారు. సమస్తమైనటువంటి పాపాలు పోగొట్టడమే కాక స్వర్గారోహణకి మెట్టులాగా ఉండేటటువంటి పుణ్యతరంగిణి. అధికాం సర్వతీర్థానాం, అన్ని తీర్థములలోకి ఒక్క మెట్టు అధికంగా ఉండేటటువంటి కృష్ణవేణికి నమస్కారము. కృష్ణానదిలో స్నానం చేసేటటువంటి విధి విధానాలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఎందుకంటే మామూలుగా చేసే స్నానం కన్నా అఘమర్షణ స్నానం సంకల్పం చెప్పుకుని చేస్తారు. అందులోనూ పుష్కర సమయంలో ఏదో ఇటు 21 జన్మలు అటు 21 జన్మలలో ఉన్నటువంటి పాపాలు పోవాలి అని చెప్పి సంకల్పం చెప్పుకుని మరీ కృష్ణానదిలో స్నానం చేయడం జరుగుతుంది. అందులో బృహస్పతి, ఇంద్రాది దేవతలు వీళ్ళందరికీ అర్ఘ్యప్రదానాలు కూడా శాస్త్రోక్తంగా ధర్మశాస్త్రాల్లో చెప్పిన పద్ధతిలో చేయడం అవుతుంది. ఇవన్నీ చేయడం అయిన తర్వాత తప్పనిసరిగా చేయవలసింది, మామూలుగా కూడా ఏ నదిలో అయినా పుణ్యస్నానాలు గనక చేసినట్టయితే, అంటే అఘమర్షణ స్నానం అంటారు దీన్ని, అంటే పాపం పోవాలి అని చేసే స్నానం గనక చేసినట్టయితే, స్నానం అయిన తర్వాత ఒడ్డుకి వస్తూ అదే నదిలో ఉన్నటువంటి మట్టిని లేక ఇసుకని కాస్త తీసుకొచ్చి ఒక గుప్పెడతో తీసుకొచ్చి, మరీ ఎక్కువ కాదు కొద్దిగా తీసుకొచ్చి మెట్టు మీద పెట్టి లేదా గట్టు మీద పెట్టి దానికి పూజ చేసే సంప్రదాయం ఉంది. ఇప్పటికి కూడా మామూలుగా కాశీకి వెళ్ళి గంగా నదిలో స్నానం చేస్తే అక్కడ ఉన్నటువంటి పురోహితుడు చేయిస్తాడు. స్నానం అంతా అయ్యాక గంగలో ఉన్న ఇసుక తీసి కొంచెం గట్టు మీద పెట్టి దానికి గంగా పూజ చెయ్యండి అంటాడు. అదేమిటండి, స్నానం నేను గంగలో చేశా కదా అంటే, గంగలో అక్కడ కాదు చేయవలసింది, ఒడ్డున చెయ్యాలి. అదేవిధంగా కృష్ణానదికి కూడా కృష్ణ ఒడ్డున చెయ్యాలి. ఇది ఎప్పుడు చేస్తారు అంటే, స్నానం అంతా పూర్తయ్యాక స్నాన కార్యక్రమాలు, తర్పణాలు అన్నీ కూడా అర్ఘ్యాలు తర్పణాలు ఇవ్వాలి కదా స్నానంలో భాగంగా. ఇవన్నీ అయిన తర్వాత గట్టు మీదకి వచ్చి పూజ చేస్తారండి. ఇది చేయడానికి అనువుగా అక్కడ కృష్ణా నది యొక్క అమ్మవారి రూపాన్ని కొంతమంది స్థాపన చేసి ఉన్నారు. వీలైతే ఆ కృష్ణవేణి విగ్రహానికి పూజ చేయవచ్చు, లేదంటే మనమే ఒక చిన్న విగ్రహం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని పూజ చేయొచ్చు. అది లేదంటే ఇసుక కాస్త మట్టి కానీ తీసి చిన్న కొప్పెరలాగా చేసి మనం పసుపుతో గౌరించేసి పెడతామే అట్లా పెట్టి చేయొచ్చు. అది లేదంటే గట్టునే కృష్ణగా భావించి గట్టుకు చేయొచ్చు. ఇది చేయడానికన్నా ముందు శాస్త్ర విధి ప్రకారం ఏం చెప్తారు అంటే, ముందుగా బృహస్పతికి, పుష్కరుడికి, తీర్థరాజు అంటారు ఆయన్ని, తీర్థరాజుకి కూడా షోడశోపచార పూజలు చేయాలట, ఇంద్రాది దేవతలకు కూడా. ఇవన్నీ చేయడానికి సమయం లేదు, తీరిక లేదు. అందులోనూ రద్దీ ఎలా ఉంటుంది, స్నానం చేయడమే అపురూపంగా అనిపించే రద్దీ ఉంటుంది కనుక లఘు పూజ మానసికంగా ఏదో ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, అవాహయామి, హస్తోర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి అని చెప్పి చకచక షోడశోపచారాలు కానీ పంచోపచారాలు కానీ అనుకుని వారికి తాంబూలము, పండు అక్కడ పెట్టాలి. అప్పుడు కృష్ణానదికి షోడశోపచార పూజ చేయాలి. షోడశోపచార పూజ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ధ్యాన ఆవాహనాది ధ్యానం. మొట్టమొదట ఎవరినైనా మనం పిలుచుకునేటప్పుడు మన ఇంటికి రావాలనుకుంటాం, ఇలా తలుచుకోవడం ధ్యానం. వచ్చాక రమ్మని పిలవడం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, అటుపైన స్నానం అయిన తరువాత వస్త్రం, చందనం, కుంకుమ, పుష్పాలు, ధూపం, దీపం, నివేదన. ఈ లోపల పుష్పాల దగ్గరే శక్తి ఉన్నవాళ్ళు చక్కని ఆభరణాలు, నివేదన అయిన తరువాత తాంబూలము, మంగళహారతి ఇవన్నీ ఇచ్చి చిట్ట చివరికి తర్పణము, మంత్రపుష్పం కూడా చెప్తాం. ఇది షోడశోపచార పూజా విధానం. జీవన
సమృద్ధి, అమృతత్వ సిద్ధి, అమరత్వ ప్రాప్తి, దైవత్వ లబ్ధి, ఆధ్యాత్మిక అనురక్తి, బుద్ధి ప్రచోదనం, మానసిక ధీశక్తి ఇవన్నీ పుష్కర స్నానం వల్ల లభిస్తాయనేది పెద్దల మాట. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అంటే తెలుగువారి లోగిళ్లలోకి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కృష్ణమ్మ పుష్కర శోభతో అడుగుపెట్టింది. అంటే కృష్ణమ్మ జలరూపంలో మన ముంగిట నిలిచిన శ్రీ మహాలక్ష్మి. అలాంటి కృష్ణవేణి మహాలక్ష్మిని పుష్కర శుభ సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో ఆరాధించాలి, సాంప్రదాయ రీతిలో కృష్ణవేణి నదీమాతను ఎలా సేవించాలి అనే అంశాల్ని ఇప్పుడు శ్రీ అనంతలక్ష్మి గారు మనకు తెలియజేస్తున్నారు. పూజ ప్రారంభంలో ఆ అమ్మవారుగా పెట్టుకున్నటువంటి ఆ మట్టి కానీ, ఇసుక కానీ, రాయి కానీ, ప్రతిమ కానీ దానికి చేతులు జోడించి పద్మాస్యాం పద్మపత్రాక్షీం పద్మగర్భస్వరూపిణీం చింతయేత్ పద్మచరణాం పద్మాసీన నివేశినీం చతుర్భుజాం చంద్రచూడాం వరదాం పద్మధారిణీం త్రైలోకపావనీం దేవీం దివ్యపుష్పోపశోభితాం సుధా సంపూర్ణ సవర్ణ కలశద్వయధారిణీం క్షామయుగ్మ పరిధానాం కుంకుమధారిణీం. ఇలా ఆమెకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఈ స్తోత్రంతో అమ్మని ధ్యానం చేసిన తర్వాత ధ్యాయామి తీర్థరాజేన యుతాం కృష్ణాపగాం సదా కృష్ణవేణ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి శ్రీ కృష్ణవేణ్యై నమః ధ్యాయామి అని చెప్పి ఆ తల్లికి రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి. ఆ తర్వాత అఘక్షయకరే దేవి చంద్రచూడ ప్రియే నఘే నిజరూపం సమాధాయ సమాగచ్ఛాత్ర శోభనే కృష్ణవేణ్యై నమః ఆవాహయామి. అమ్మ వచ్చి కూర్చో అని పిలవాలి, ప్రార్థించాలి. అనంత దివ్య సంకాశమానందాఖ్యం మహాసనం అనేకరత్న ఖచితం ఆసనార్థం ప్రకల్పితం. ఇక్కడ నేను అక్షతలే వేస్తున్నానమ్మా. అన్ని రకాలైనటువంటి రత్నాలతోనూ తయారైన బంగారాసనం వేస్తున్నాను, వచ్చి కూర్చో తల్లి. మహాదేవ జటాజూట స్థితే లోకప్రియే నఘే పాద్యం గృహాణగేహే గంగే కృష్ణవేణీ భయాపహే. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తున్నాను తల్లి. కృష్ణవేణీ నమస్తుభ్యం సర్వపాప ప్రణాశిని గృహాణార్ఘ్యం మయా దత్తం భక్తానాం ప్రియకారిణి. చేతులు కడుక్కునేటందుకు నీకు నీటిని సమర్పిస్తున్నాను. తదుద్భవం మహాపుణ్యమమృతం హి అమృతోద్భవం గృహాణాచమనం కృష్ణే కృపయా భక్తవత్సలే. నోరు ముఖము కడుక్కునేందుకు నీరిస్తున్నానమ్మా. క్షీరోదధి సముద్భూతం క్షీరం స్నానార్థముత్తమం పంచామృతం సమానీతం స్వీకురుష్వ నమోస్తుతే. పంచామృత స్నానాలు స్వీకరించు. సహస్రశిరసే దేవి పవిత్రం విమలం జలం స్నానార్థం యత్ సమానీతం కృష్ణవేణీ నమోస్తుతే. పంచామృత స్నానం అయ్యాక శుద్ధోదకంతో నీకు స్నానం చేయిస్తున్నాను. లసతి క్షేమయుగం దేవి గుణాతీతేఘ కంపయా మయోపవీతం సుభగే గృహాణ పరమేశ్వరీ. శ్రీకృష్ణవేణ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. 2 వస్త్రాలు ఇస్తున్నాను తల్లి. సుసూత్రం గ్రథితం దివ్యం పవిత్రం పరమం శుభం గృహాణ కంఠభూషార్థం కృష్ణే సాగరగామిని. సాగరానికి వెళ్ళబోతున్న నీకు నేను మంగళసూత్రాన్ని ఇస్తున్నాను తల్లి. అంటే భర్తను చేరుకోబోతోంది కదా, మంగళసూత్రాన్ని ఇస్తున్నాను అని. కృష్ణవేణ్యై నమః కంఠసూత్రం సమర్పయామి. కర్పూరాగరు కస్తూరి తక్కోలాఢ్యం మనోహరం గంధం గృహాణ దేవిత్వం కృష్ణవేణీ నమోస్తుతే. రకరకాలైన పరిమళ ద్రవ్యాలతో కూడినటువంటి గంధాన్ని నీకు సమర్పిస్తున్నాను. కృష్ణవేణ్యై నమః గంధం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ నిర్మితాన్ గృహాణ వరదే దేవి కృష్ణవేణీ నమోస్తుతే. కృష్ణవేణ్యై నమః సువర్ణాక్షతాన్ సమర్పయామి. హరిద్రా కుంకుమం చైవ సింధూరం కజ్జలాధికం నీలలోహితతాటంకే గృహాణ పరమేశ్వరీ. నీకు సౌభాగ్యప్రదమైనటువంటి కుంకుమని సింధూరంగా అలంకరిస్తున్నాను. మల్లికాశోగ పున్నాగ చంపాచోత్పలాని చ కృష్ణేమయోపనీతాని పుష్పాణి ప్రతిగృహ్యతాం. కృష్ణవేణ్యై నమః పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి అని పూలతో పూజ చేస్తూ
ముందు సర్వాంగ పూజ అటుపైన అష్టోత్తరం సమర్పించుకోవాలి. సకల శుభదాయిన్యై నమః కృష్ణవేణి మాత సర్వాంగాలను పూజిస్తూ ఇలా అనుకుంటామన్నమాట. సాగరగామిన్యై నమః పాదౌ పూజయామి అంటే ఆవిడ కదులుతోంది కదా పాదాలు, అలా చెప్పుకుంటూ సహ్యాద్రిజాయ నమః జానుని పూజయామి అని పాదాలు, జానువులు, అటుపైన మోకాళ్ళు, ఊరువులు, కటి, ఉదరం ఇలా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క నామంతో తలుచుకుంటూ అమ్మకి పుష్పాలతో పూజ చేసి చెట్టు చివరికి షష్ట్యధిక శతత్రయ తీర్థాత్మికాయై నమః శిరపూజయామి కృష్ణవేణ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి అని చెట్టు చివరికి శిరస్సుని, ఆ పైన సర్వాంగాలని పూజిస్తూ అమ్మకి పూలు సమర్పించి ఆ తరువాత కృష్ణాయై నమః ఓం శ్రీ కృష్ణాయై నమః అని చెబుతూ అష్టోత్తరాలతో అమ్మని పూజించాలి. పూజించి ఆ పైన పూజ అయిన తర్వాత కదా ధూపము, దీపము, నైవేద్యము, అటుపైన తాంబూలము, మంత్రపుష్పము, ప్రదక్షిణ నమస్కారాలు ఇవన్నీ సమర్పించుకోవలసి ఉంటుంది. కృష్ణా నదీ తీరం సకల ఆధ్యాత్మిక పెన్నిధులకు మూల కేంద్రం. అందుకే ఇది పరమ పునీత స్థలి. శక్తి క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, శైవ క్షేత్రాలు ఇలా ఎన్నో ఈ కృష్ణా తీరంలో వెలిశాయి. ఈ క్షేత్ర సమాహారంతో కృష్ణా తీరానికి మరింత వైశిష్ట్యం ఏర్పడింది. సకల దేవతల అనుగ్రహం ద్రవించి కృష్ణమ్మ రూపంలో, జలరూపంలో ప్రకటితమవుతోంది. అలాంటి కృష్ణమ్మకు సభక్తికంగా నమస్కరిద్దాం. రేపు కృష్ణా పుష్కరానికి సంబంధించిన మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.